ఎంతవరకు సఫలీకృతమవుతామో తప్పకుండా బేరీజు చేసుకొని ముందుకొస్తాం. వన్ 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 ఇప్పుడు అవన్నీ సమిష్టిగా మేము ఎందుకంటే చాలా పాజిటివ్గా ఈ ప్రభుత్వం ముందుకు నడవాలని ఆలోచన చేస్తాను. మేము అటు చెప్తే విమర్శ అంటారు. మేము విమర్శలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆ రోజు కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే వీరు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా మేము ఇతర స్థాయిలో పార్టీ పరంగా ఉన్నప్పటికీ ఆ రోజు అప్పుడు వస్తున్న పెట్టుబడులు అప్పుడు వస్తూ ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి ఏనాడు కూడా విమర్శ చేయలే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న యువతకు సంబంధించి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్న భాగంలోనే మనం ఏది మాట్లాడొద్దు, లోపల ఏం మాట్లాడుకున్నా రాష్ట్రానికి వరకే ఉండాలి, ఏది మాట్లాడినా అంతర్జాతీయ స్థాయిలో వాతావరణం చెడిపోతుందనే ఒక ఆలోచనతోనే ఆ రోజు కూడా మాట్లాడలే. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, కంపారిటివ్ టేబుల్స్ తీసుకొస్తాం. ఎప్పుడు స్పష్టంగా 2028వ సంవత్సరంలో గత ప్రభుత్వాలు చేసింది మేము చేసిన ప్రయత్నం ఖచ్చితంగా చెప్తాం. ఈరోజు మేము కోరేది ఒకటే ప్రతిపక్షాలను, మేము ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం విషయంలో వేసే అడుగుల్లో మీరు అడ్డు రాకుండి మీతోని మీరు సంబంధించి మీకున్న అనుభవంని మాతోని షేర్ చేసి ఆ షేర్ చేస్తే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు వచ్చింది నేను చెప్తా, మీరు అడిగిన ప్రశ్నకి ఈ రోజు డేటా తీసుకొస్తే స్పష్టంగా ఏర్పడుతుంది. ఎందుకు మాట్లాడుకోవాలి దాని గురించి. ఈ రోజు మేము ఒక పాజిటివ్ ఆప్టిమిస్టిక్ వేగా పోదామని చూస్తా ఉన్నాం. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి ఒక సంస్థ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన సంస్థ, మన రాష్ట్రంతోనే కాదు ఇతర రాష్ట్రాలతో అనేక ఒప్పందాలు కూడా వారు చేసుకున్నారు. ఒక అంతర్జాతీయ సంస్థ మన రాష్ట్రానికి సంబంధించిన సంస్థ అక్కడికి వచ్చి మేము మీ రాష్ట్రంతో పని చేస్తాము, మన రాష్ట్రంతో సంబంధించిన పెట్టుబడులు పెడతాము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను వద్దంటవా? లేకుంటే మా సోదరులు చెప్పినట్టు లేదు వాళ్ళ అనుమతి పొందుతూనే ఇక్కడ చేసుకోవాలా? లేకుంటే అమీర్పేట సెంటర్లోనే జరుగుతున్న ఇది ఒప్పందమా? ఏందండి అంతర్జాతీయ సంస్థ, ఆ సంస్థకు సంబంధించి ఒప్పందం చేసుకుంటామంటే వస్తా అంటే మేము చేసుకోం, పో ఇక్కడ కాదు, పో రేపు రా, ఎల్లుండి రామని చెప్తామా? ఇదో దిస్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ అవర్ స్టేట్. ఎస్, ఈరోజు నిజంగానే మాకంతా కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసేయడానికి ప్రయత్నం, ఆ ప్రయత్న భాగంలో ఎంత కృషి ఉండొచ్చు? ఒక మంచి వాతావరణం, పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం, వాణిజ్యం వ్యాపారం చేయడానికి ఒక వాతావరణం ఏర్పాటు చేయడానికి మా సహచర మంత్రివర్గ సోదరులు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని ఏ విధమైన భంగం కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి, ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నాయి. ఎన్ని ప్రయత్నం చేసినా వారు 2023-22లో మా సోదరుడు అడిగిన ప్రశ్నకి 20,000 కోట్ల ఒప్పందాలు జరిగితే మేము రాగానే 40,000 పైచీలకు ఒప్పందాలు చేసినాము. ఈరోజు 40,000 వరకే ఊరుకోలే, ఇంకో 41,000 చేస్తే 42,000 కోట్ల రూపాయలు తీసుకొస్తే మీరు కూడా గత డావోస్ కంటే యొక్క మెరుగైన తీసుకొచ్చిందని రాసేవాళ్ళు. మాకు అది కాదు పోటీ, మేము విజయం అనుకుంటాము. ఈరోజు విజయం ఏ రోజైతే $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తామో ఆ విజయానికి దోహదపడే ఈ అడుగులు, మొదటి అడుగులు మీకు చెప్తా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో మేము మా పాలసీ నిర్ణయాలు కానీ మా ఆలోచన తీరు కూడా మీరే చూస్తూ ఉంటారు. ఇప్పుడే చూసిండ్రు, మీరు అనుకోలేదు, ఇంకోరు కూడా అనుకోలేదు, ఎవరు కూడా అనుకోలేదు. రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి ఎవరు కూడా అనుకోలేదు 40,000 నుంచి 45,000 చేస్తారేమో ఇల్లు గొప్పగా, లేకుంటే ఇంకా తక్కువ చేయాలని, ఇంకా తక్కువ వస్తాయి, మేము ఈ విధమైన
విధ్వంసం క్రియేట్ చేసిన వారిని, తక్కువ చేసిన వారిని, కొంతమంది విమర్శలు చేసిన వారు 30,000 వస్తాయి 20,000 వస్తాయని వేచి చూస్తున్న వారికి భిన్నంగా మా పారిశ్రామికవేత్తలు మమ్మలను నిజంగానే ట్రస్ట్లో తీసుకొని, విశ్వాసంలో తీసుకొని ముందుకొచ్చిన వారికి, అదేవిధంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్న మా ప్రజానికానికి ఈ సందర్భంలో ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తాం.